నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆగస్టు 1న ఇంటి వద్దే అందజేయనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సరుకు అందుబాటులో లేక ఆగస్టు నెలలో పంపిణీకి నోచుకొని పంచదార కందిపప్పు యథావిధిగా బియ్యం సరఫరా పీఎంపీ ఆర్ఎంపీల వైద్య సేవలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి స్పష్టం చేసిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మహేశ్వరరావు తణుకు నియోజకవర్గ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు సమాజాభివృద్ధికి దోహదపడుతున్న లయన్స్ ఇంటర్నేషనల్ సేవలు లయన్స్ క్లబ్ సభలో తణుకులో వివరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మేనవల్లూరు మహిళలకు పౌష్టికాహారం అందజేసిన తణుకు రోటరీ క్లబ్ తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కలిగించిన వైద్యులు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి అధిక వర్షాలతో అధ్వాన్నంగా తయారైన తాడేపల్లిగూడెం రూరల్ మండల రహదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు విద్యార్థుల ఉత్తమ భౌతిక పునాది ఇంటర్మీడియట్ విద్యే నెడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్ నిబద్ధతతో పనిచేసి పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలి కొవ్వూరు మున్సిపల్ కార్మికులను ఆదేశించిన ఎమ్మెల్యే ముప్పిడి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుగ్రాసం సరఫరా చేస్తున్న ప్రభుత్వం ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కలిసి సమస్యలను ఏకరవు పెట్టిన వరద ప్రాంత గ్రామాల గర్భిణీ స్త్రీలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు ఇంటి వద్దనే చెల్లించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభమై 100% పూర్తి చేయాలని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశం ఉన్నందున వారికి ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 2,31,874 మంది పెన్షన్దారులు ఉన్నారని వీరికి 97.26 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇందుకోసం 4,243 మంది సిబ్బందిని మ్యాప్ చేయడం జరిగిందని అన్నారు. ఎంపీడీఓలు కమిషనర్లు సచివాలయ ఉద్యోగి వారిగా పరిశీలించి పంపిణీని ప్రతి గంటకు పర్యవేక్షించాలని అన్నారు. బయట ప్రాంతాల్లో ఉంటున్న వారికి సాయంత్రంలోగా అందించాలని అన్నారు. డిఆర్డీఏలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుండి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే పంచదార కందిపప్పు ఆగస్టు నెలలో పంపిణీ చేయటం లేదు. ఇప్పటి వరకు జిల్లాకు పంచదార కందిపప్పు నిల్వల కేటాయింపు జరగలేదు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సైతం సరుకు అందుబాటులో లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో కొన్ని గోదాములను తనిఖీలు చేశారు. ఆయా తనిఖీల్లో సరుకుల కొలతలో తేడాలు కనిపించాయి. దీంతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయగా వాటిలో సైతం లోపాలు వెలుగు చూడటంతో అప్పటి వరకు కొనసాగిన కాంట్రాక్టర్లను పక్కన పెట్టేశారు. కందిపప్పు పంచదార సరఫరాకు సంబంధించిన కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో జిల్లా అవసరాలకు తగ్గట్టు కందిపప్పు పంచదార రాలేదు. దీంతో గురువారం నుండి ప్రారంభమయ్యే ఆగస్టు మాసానికి సంబంధించిన బియ్యాన్ని మాత్రమే 5,67,651 రేషన్ కార్డులకు అందచేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డి సరోజ తెలిపారు. జిల్లాలోని పీఎంపీ ఆర్ఎంపీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు భీమవరంలో బుధవారం విలేకరులకు తెలిపారు. ఆ విధంగా పనిచేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది అబార్షన్లు రోగులను చేర్పించుకోవడం, వారికి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం, ఇంజెక్షన్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తణుకు నియోజకవర్గంలో గురువారం ఇంటి వద్దే అందజేయనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్విల రాధాకృష్ణ, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నట్లు ఈ పార్టీ పట్టణ అధ్యక్షులు కలిగర వెంకటకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొని లబ్ధిదారులకు సహకరించాలని ఆయన కోరారు. లయన్స్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు సమాజాభివృద్ధికి దోహదపడుతున్నట్లు లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తెలిపారు. తణుకు మండలం పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాల్లోనూ లయన్స్ క్లబ్ విస్తరించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అసలు లయనిజంలో ఎప్పుడు ఈ పోర్ట్ఫోలియోలు అనేవి మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ దానికోసం ఒకసారి చెప్పుకుంటాం. ఒక్కసారి చెప్పుకోవడం మూలంగా మళ్ళా మనకి మైండ్ ఒక్కసారి రీయాక్టివేట్ అయ్యి ఆ పోర్ట్ఫోలియోలో చాలా చక్కగా యాక్ట్ చేయాలని ఉద్దేశం అన్నమాట. అంత చక్కగా ఈ క్లబ్ ఆఫీసును ఇన్స్టాల్ చేసిన మిత్రులు కృష్ణరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న, మరి ఇందాకే చెప్పే సజనీ గారు ఎప్పుడు సర్వీస్ యాక్టివిటీలో ముందుంటాడు. ప్రతి సర్వీస్ యాక్టివిటీస్. అతను ధనవంతుడు కాదు, ఆస్తులు లేవు, కేవలం మనసు ఒకటే ఉంది. ఆ మనస్సును పెట్టి అనేక విధాలుగా అనేక మంది సహకారం తీసుకుంటూ ఎప్పుడు ఒక నిరంతరం చాలా డౌన్వర్డ్ పీపుల్కి ఏదో చేయాలి, వాళ్ళకి ఒక తపన, ఆ తపనతోటి ఆయన అనేక కార్యక్రమాలు చేయడం. అనంతరం క్లబ్ అధ్యక్షునిగా ఉందుర్తి ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులుగా పిల్లి బాబు, శెట్టి ఆంజనేయులు, కార్యదర్శిగా చిట్టూరి శ్రీనివాస్, కోశాధికారిగా చీర్ల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు, డైరెక్టర్లుగా గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సభలో జిల్లా గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, జోన్ చైర్మన్ వంటెద్దు రాజా, రీజనల్ చైర్మన్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి, మొన్నటి వరకు కార్యదర్శిగా పనిచేసిన కొడారి సజనీలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండలం మేనవల్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 40 మంది స్త్రీలకు పౌష్టికాహారం అందజేశారు. అనంతరం తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వందేళ్ల లోకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలను వివరించారు. పెళ్ళైనా ఇంకా పిల్లల్ని ఇంకా కనాలనుకుంటున్నాము అని అనుకునే టైంకి 3 నెలల ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలి. హిమోగ్లోబిన్ కన్నా మనకి ప్రెగ్నెన్సీ కంటే ముందు 11 పాయింట్ లోపు ఉంది అంటే సరే మనం ఖచ్చితంగా ఐరన్ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేయాలి. కొందరికి అప్పుడప్పుడు రక్తస్రావం కొంచెం ఎక్కువగా అవుతుంటుంది. సో హిమోగ్లోబిన్ మరీ 7 పాయింట్ల లోపు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అడ్వైస్ తీసుకొని కొంచెం ఆరోగ్యంగా తయారయ్యాకే మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ముందు ఆ ఫోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు, ఎముకల బలానికి కాల్షియం, ఇవి 3 నెలల ముందు నుంచే మీరు స్టార్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీలో లాస్ట్ 3 నెలలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువ బరువు మోసే పనులు కానీ ఎటువంటివి చేయకూడదు, ఎక్కువ నీరసపడే పనులు అస్సలు చేయకూడదు. బిడ్డ కదలికలు ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రోజులో అట్లీస్ట్ ఒక 10 నుంచి 12 సార్లన్నా బిడ్డ కదలికలు ఉండాలి. అసలు బిడ్డ కదలికే తల్లికి తెలియకుంటే ఖచ్చితంగా ఒకసారి స్కాన్కి వెళ్ళి చూపించుకోవాలి. పౌష్టిక ఆహారంలో ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రెగ్నెన్సీలో గుడ్డు తినొచ్చు, అట్టిపండు తినొచ్చు, మాంసకృతులు తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ అంటాం, ఖర్జూర, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, రోజుకొక కప్పు. ఇవన్నీ తీసుకుంటూ ముందు మన ఆరోగ్యం బాగుంటే మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే టైంకి మీరు అట్లీస్ట్ 7 నుంచి 10 కేజీలు బరువు పెరగాలి. పెరిగితే మీ బిడ్డ 2.5 కేజీ నుంచి 3.5 కేజీకి వస్తాడు. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి కటారి సిద్ధార్థ, క్లబ్ మాజీ అధ్యక్షులు గోకవరపు సుధాకర్, సభ్యులు అక్కన కాశీ విశ్వనాథం, గమని రవికృష్ణ, ఆకెళ్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.
ఉమర్ ఆలిషా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో తణుకు పట్టణ పరిధిలోని పైడిపరులో బుధవారం మొక్కలను నాటి ఆసక్తి గల వారికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా కన్వీనర్ అడబాల వెంకటరత్నం మాట్లాడుతూ పీఠం ద్వారా విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం తాము నాటిన మొక్కలను ఆయా ప్రాంతాల ప్రజలు నీరు పోస్తూ రక్షించుకోవాలని సూచించారు. ఈ రోజు పీఠం యొక్క అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మోదిన్ భాష సద్గురువర్యులు దివ్యత్వం పొందినటువంటి రోజు, అంటే వారి యొక్క వర్ధంతి పర్వదినాన ప్రస్తుత పీఠాధిపతి నవమ పీఠాధిపతి ఉమరాలిషా సద్గురువుల యొక్క ఆజ్ఞ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రోజున అనేక మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, అంటే నా మొక్క నా శ్వాస అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ ఆశ్రమ శాఖల్లో ఏ అయితే కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయో దాన్ని గ్రామాల ప్రజలు దీన్ని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు అలాగే ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కూడా చేసినట్లయితే ప్రకృతి మనకి ఇంకా చాలా ఆక్సిజన్ పొందింపబడి మనకి భవిష్యత్తులో నా ఆరోగ్యం నా మొక్క అనేటువంటి విధానంలో మరి పరీక్షింపబడతామని మనం స్వామి ఆజ్ఞ మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో కార్యకర్తలు వి సాయి వెంకన్న, జి ప్రసాద్, ఎరంశెట్టి ఉమామహేశ్వరం, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు మండలం కొమరవరం గ్రామ దేవత పెద్దింట్లమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులు బుధవారం సారెలను సమర్పించుకున్నారు. ఇందులో భాగంగా గ్రామ వీధుల గుండా పెద్ద సంఖ్యలో ఊరేగి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వివిధ రకాల పార్సిల్స్ ను అనతి కాలంలో గమ్యస్థానానికి చేరుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సంస్థ జిల్లా మేనేజర్ జిఎల్పివి సుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు బస్ డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం ప్రయాణికులను ఒక చోట నుంచి ఇంకొక చోటకు చేర్చడానికే పరిమితమైన ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచిన నేపథ్యంలో ఈ కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దీనివల్ల ప్రజలకు మేలు జరగడంతో పాటు సంస్థ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నట్లు సుబ్బారావు వివరించారు. ఈ తణుకు చుట్టుపక్కల గ్రామాల్లో తేతలేంటి, తర్వాత పెరబలి, తర్వాత రాయలు థియేటర్ సెంటరు, నరేంద్ర థియేటర్ సెంటరు, వీరనారాయణ థియేటర్ సెంటరు, తర్వాత ఆంధ్ర షుగర్సు, వేల్పూరు, రేలంగి ఇలాంటి చోట్ల ఎవరో చదువుకున్న ఆసక్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి డిపో మేనేజర్ కానీ లాల్ డిఎంఈ లాల్ని కూడా సంప్రదిస్తే తక్కువ రేటుతో మీకు కార్గో మీకు ఐడి ఇస్తామండి, చక్కగా బిజినెస్ చేసుకోవచ్చండి. అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ తణుక్కి ఉన్నాయి కనుక మీరు హైదరాబాద్ సెక్టర్కి ఏంటి అన్ని చోట్ల కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఈ తణుకు బస్ స్టాండ్ రాకుండా మీ దగ్గరికి వచ్చి మీకు 15% రిసీవింగ్ 2% కమిషన్ ఇస్తారండి. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలండి. ఈ సమావేశంలో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.